జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని బిడ్డలందరికీ అనుదిన జీవ వాక్యమును ప్రతిదినము వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినము జనవరి 3వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. దేవుని యొక్క వాగ్దానము, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును. నీటి బాప్తిస్మ మాత్రమే కాదు, దేవుడు మనకి అగ్ని బాప్తిస్మను అలాగనే పరిశుద్ధాత్మ బాప్తిస్మను అనుగ్రహిస్తాడని దేవుడు ఈ దినం వాగ్దానం చేయుచున్నాడు. అవునండి, శిష్యులని తాను పునరుద్ధానుడైన తర్వాత వెంటనే వాక్య పరిచర్య కానీ పరిచర్య నిమిత్తం వెళ్ళమని చెప్పలేదు. కానీ నా వలన మీరు పొందుకున్న మరి వినిన పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు మీరు యెరూషలేములోనే ఉండి వాగ్దానం పొందుకోండి అని తెలియజేశాడు. అందు నిమిత్తం అపోస్తలులందరూ దాదాపు 120 మంది భక్తులు ఎడతెగక అపోస్తల కార్యం 1:14లో ఎడతెగక వారు ప్రార్థన చేశారు. 10వ దినమున అనగా పెంతెకోస్తు పండగ దినమున అగ్ని జ్వాలలతోనూ ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడారు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎడతెగని ప్రార్థన వల్ల మనము పరిశుద్ధాత్మ బాప్తిసమును పొందుకోగలం. అలాగనే అపోస్తల కార్యములో 10వ అధ్యాయము 44 నుంచి 47 వచనాలలో మనం గమనించినట్లయితే, పేతురు కొర్నేలి ఇంట్లో ఉన్న వారందరికీ వాక్యం చెప్తున్నప్పుడు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీద దిగిను. నీటి బాప్తిసం ఉన్నది, అలాగనే పరిశుద్ధాత్మ బాప్తిసం దేవుడే అనుగ్రహిస్తాడు. 1 ఎడతెగని ప్రార్థన, 2 వాక్యం వినటం. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది అంత్య దినములు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని అపోస్తల కార్యం 2:17 మనందరికీ వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానము కొరకు ఆనాడు అపోస్తులు కనిపెట్టడం వల్ల, ప్రార్థన వల్ల, అలాగనే వాక్యం వినటం వల్ల పరిశుద్ధాత్మ నింపుదల మనకి కలుగుతుంది. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఈ దినము పాపాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అవును, మారు మనసు తగిన ఫలము మనము ఫలించాలి. మనందరికీ తెలుసు, ఇత్తువాని ఉపమానంలో వాక్యాన్ని విత్తినప్పుడు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మంచి నేల పడిన విత్తనం మాత్రమే ఫలించింది. త్రోవ పక్కన పడ్డ నేల, రాతి నేల, ముళ్ళ పొదల్లో నేల పడిన విత్తనము ఫలించలేదు. కనుక ఫలించే వాళ్ళముగా మనం ఉండాలి. వాక్యానికి తగినట్టుగా మనము జీవించాలి, నమ్మాలి. అవును, దేవుడు సన్నిధిలో మనము మారు మనసు పొందిన తర్వాత
దేవుని నమ్ముకున్న తర్వాత మనము ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. బైబిలు స్పష్టంగా తెలియచేస్తుంది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఆనాడు మోషే గారు కానాను దేశాన్ని చూడటానికి 12 మందిని పంపినప్పుడు యెహోషువ, కాలేబు మాత్రమే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారని నమ్మారు. మిగతా వాళ్ళు నమ్మలేదు. అవును, అట్టివారు అవిశ్వాసము చేతను వారు ప్రవేశించలేకపోయారు. మంచి ఫలముతో అంటే మంచి విశ్వాసముతో మనము జీవితాంతం జీవించాలి. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటునని అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చాడు. కాబట్టి మారు మనసు తగిన అంటే మంచి ఫలము మనం ఫలించుదుముగాక. అలా ఫలించినప్పుడు మనం దైవరాజ్యాన్ని కూడా చేరుకోలేము. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ 6వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, తమ పాపములు ఒప్పుకొనుచు మరి యోర్దాను నదిలో బాప్తిసం పొందిరి. అంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనకి పరిశుద్ధత, పవిత్రత వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేయును. అవును, దావీదు కూడా తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచాడు. తర్వాత దేవుడు శ్రేష్టమైన సొలొమోన్ని దేవుడు అనుగ్రహించాడు. మన పాపాలు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మరి దేవుడు నమ్మదగినవాడు. తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే తాను కరువులో ఉన్న సమయంలో ఆకాశం వైపు కనులెత్తి, ప్రభువా, పరలోకపు తండ్రి, నీ ఎదుట నేను పాపం చేశాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆ తండ్రి తను తప్పిపోయి మరణించాడనుకున్న ఆ కుమారుడికి మంచి విందు, ప్రశస్తమైన వస్త్రములు, కాలుకు చెప్పులు, మరి చేతికి మరి వేలికి ఉంగరమును తొడిగాడు. తిరిగి మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు మనకి మంచి ప్రశస్తమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినము నైనా మాకు పరిశుద్ధాత్మ బాప్తిసం అనుగ్రహిస్తావని మీరు తేటగా తెలియజేశారు. ఒప్పుకోవలసిన పాపాన్ని నాయన నిజమేనైనా మేము మంచి ఫలమును ఫలించాలి. అలా ఫలించినట్లుగా నీ కృప చూపించండి. యెహోషువ, కాలేబు మంచి మనస్సుతో తండ్రి అయ్యా నడుచుకున్నారు. అలాగా మేము నడుచుకునేటట్లు కృప చూపించండి అయ్యా. నీ ఆజ్ఞనైనా మేము అనుసరించే వాళ్ళముగాను ఎల్లప్పుడూ నైనా మా పాపాన్ని బట్టి మేము పశ్చాత్తాపడితే పవిత్రులుగా చేస్తావు. తప్పైన కుమారుడు తిరిగి వస్తే శ్రేష్టమైన జీవితాన్ని తన తండ్రి ఇచ్చినట్లుగా మాకు ఇస్తావు తండ్రి. తిరిగి మాకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తారు. ఎవరైతే బాధల్లో వేదల్లో ఇలాగ నాయన పాపాలుతుంటే వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందినట్లుగా దయచేయండి నాయన. ఎవరికి నాయన జాబ్స్ కావాలో, ఎవరికి వివాహాలు కావాలో అటు వారికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం నీ కృపతో నింపండి నాయన. అయ్యా, నీ యొక్క సన్నిధి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరి అవసరంతో ఉన్నారో వారి చేతి పనులు దీవించండి. వాళ్ళ అవసరాలు తీర్చమని సహాయం చేయండి. నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు నువ్వు గొప్ప కార్యం చేస్తావు అయ్యా. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.